ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాలము మనం దానియేలు 2వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. వాస్తవానికి ఈ అధ్యాయం చాలా పెద్ద అధ్యాయము. దగ్గర దగ్గర 49 వచనాలు ఉన్నాయి మనం చూస్తే. మొత్తము చెప్పుకోవడానికి మనకి సమయం లేదు. 1 నుంచి 1వ వచనం నుంచి 30 వచనాల వరకు ధ్యానం చేయాలని నా ఆశ. ప్రభు చిత్తమైతే కుదిరితే తొందరగానే ముగిస్తాను, కంగారు పడద్దు. ఇంతకుముందు నేను వాక్యము చెప్పినప్పుడు దానియేలు 1వ అధ్యాయము మనం ధ్యానం చేశాం. ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. దాంట్లో నుంచి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. మరి ఎవరు చెప్తారో చూద్దాం. అడగమంటారా వద్దా? ఎందుకంటే అడిగే ముందు నాకు కూడా గుర్తులేదు. నేనేం చెప్పాను నాకే గుర్తులేదు. చాలా రోజులు అయిందని మళ్ళా యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ఆ వాక్యం నేనే విని మళ్ళీ ఇదే అనేది చెప్పింది అని అనుకున్నాను. మనిషి యొక్క జ్ఞానం అటువంటిది. దానియేలు గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు కూడా నాకు అదే గుర్తుకొచ్చింది. మనిషి జ్ఞానం ఏ పాటిది? 4 వారాల క్రితం జరిగిన వాక్యమే మనకి గుర్తుండదు. అయితే కొన్ని విషయాలు క్లుప్తంగా నేను చెప్తాను. 1వ అధ్యాయంలో మనం ఏం ధ్యానం చేశామంటే, దానియేలు బబులోను సామ్రాజ్యానికి కొనుక్కోబడతాడు. దానియేలుతో పాటు షడ్రక్, మిషక్, అబేద్నెగోలు కూడా కొనుక్కోబడతారు. దానియేలు రాజు భుజించిన ఆహారాన్ని తినడానికి తిరస్కరిస్తాడు. దానికి రాజు నపుంసకుడు కూడా ఒప్పుకుంటాడు. ఆ విషయంలో దానియేలుకి విజయం దొరుకుతుంది. విజయం దొరికిన తర్వాత దానియేలుకి దేవుడు ఒక బహుమానాన్ని ఇస్తాడు. అధ్యాయం చివరిలో చూడండి, 1వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. ఆ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. తర్వాత, మరియు దానియేలు సకల విద్య గల విధములు గల దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండేను. దేవుడు వాళ్ళు చేసిన త్యాగానికి, లేదా వాళ్ళు చూపించిన డెడికేషన్కి, లేదా వాళ్ళు రాజీ పడని విధానాన్ని బట్టి దేవుడు వారికి ఆ గిఫ్ట్స్, ఆ బహుమానాలు ఇస్తాడు. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 2వ అధ్యాయం మనం ధ్యానం చేసే ముందు 17వ వచనము కీలకం. 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. 4కి అనుగ్రహించాడు, కానీ ప్రత్యేకంగా దానియేలుకి ఏమనుగ్రహించాడు చూడండి. మరియు దానియేలు సకల విధము గల దర్శనములను స్వప్న భావములను గ్రహించ తెలివి గలవాడై ఉండే. 4కి బహుమానాలు గ్రహించాడు, కానీ దానియేలుకి ప్రత్యేకమైన గిఫ్ట్, బహుమానాన్ని అనుగ్రహించాడు. ఈ సంగతి మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే 1వ అధ్యాయంలోనే దేవుడు దానియేలుని సిద్ధపరుస్తున్నాడు 2వ అధ్యాయం కోసం. మనం ఇప్పుడు 2వ అధ్యాయానికి వద్దాం. చూడండి, నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందుని గురించి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండాను. అంటే నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున అని ఉంది. మనకి గుర్తు రావాల్సిన విషయం ఏంటిదంటే, ఏ విధంగా నెబుకద్నెజరు 2వ సంవత్సరాన్ని పాలిస్తున్నాడు. వాస్తవానికి ఇది నెబుకద్నెజరుకి 3వ సంవత్సరం అయి ఉండాలి. 1వ అధ్యాయంలో మనం చూస్తే 3 సంవత్సరాలు దానియేలుని పరీక్షించి దానియేలుని తన సమూహమందు నిలబెట్టమని నపుంసకునికి రాజు ఆజ్ఞాపిస్తాడు. కానీ ఇక్కడ 2వ అధ్యాయానికి వచ్చేసరికి నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలనేను అంటాడు. 1వ అధ్యాయంలోనేమో 3వ సంవత్సరమున దానియేలుని తన సమూహమందు నిలబడినట్లు ఉంటుంది. 2వ అధ్యాయంకి వచ్చేసరికి 1వ వచనంలో ఏముంటుంది? నెబుకద్నెజరు 2వ సంవత్సరం తన ఏలుబడి కాలమందున అంట. ఏంటిది డిఫరెన్స్? ఏంటిది? ఇది పొరపాట బైబిల్ ఏమన్నా? అక్కడేమో 3వ సంవత్సరంలో దానియేలుని నిలబెట్టినట్టుంది, దానియేలు సమూహంగా నిలబడినట్టుంది. ఇక్కడేమో బైబిల్లోనేమో నెబుకద్నెజరు 2వ సంవత్సరం కలగన్నట్టుంది. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అంటే 2వ సంవత్సరమున కలగనిన తర్వాత 1వ అధ్యాయం జరిగింది అనుకోవాలనా? అలా అసాధ్యం, అవే పనే లేదే. అప్పటికి దానియేలుకి దేవుడు కలలు చెప్పే భావాన్ని దయచేశాడు. చాలా విషయాలు జరిగిపోతాయి. ఇక్కడ ఏం జరిగింది అంటే, చాలామంది అనుకుంటారు బైబిల్ తప్పు, కొంతమంది తీసుకొని వాదిస్తుంటారు అనమాట. మీ బైబిల్లో చూడండి, ఇక్కడ
మూడో సంవత్సరం ఉంది, ఇక్కడ రెండో సంవత్సరం ఉందని వాదించే వాళ్ళు ఉంటారు. కానీ బైబిల్ ఎప్పటికీ తప్పు కాదు. ఎందుకంటే బైబిల్ దేవుడు రచించిన గ్రంథము, లేఖనాలు ఒక మనుష్యుడు రాసింది కాదు, దేవుడు రాసిన గ్రంథం. మనం చరిత్ర చూసుకోవాలి, బైబిల్ చదువుకునేటప్పుడు చరిత్ర కూడా చూసుకోవాలి. చరిత్రకు చాలా దగ్గరగా ఉండే గ్రంథము మన బైబిల్ గ్రంథం. ఇది ఎలా సాధ్యమనంటే, వాస్తవానికి నెబుకద్నెజరు తండ్రి నెబుకద్నెజర్ తండ్రి పేరేంటిదంటే నెబోప్లాజర్. చరిత్రలో ఉంది, ఇది బబులోన్ చరిత్రలో ఉంది. నెబోప్లాజర్ ఆయన బబులోన్ సామ్రాజ్యాన్ని రాజుగా చేయబడిన తర్వాత ఆయన ఈ యూదా ప్రాంతంలో యూదా ప్రాంతాన్ని జయిస్తాడు అనమాట. అప్పుడు నెబుకద్నెజర్ రాజు కాదు, సామంత రాజు అనమాట, ఒక చిన్న రాజు. ఈ నెబుకద్నెజరే ఈ యూదా జనాంగంలో కొంతమంది యవనుల్ని పట్టుకొని ఈ బబులోన్ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చే దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఎవరి కాలంలో? నెబోప్లాజర్ కాలంలో నెబుకద్నెజర్ పనిచేస్తాడు. అప్పటికి నెబుకద్నెజరు రాజు కాదు. అయితే కాలక్రమేణా ఈ నెబోప్లాజర్ మరణిస్తాడు. నెబోప్లాజరు మరణించిన తర్వాత ఆటోమేటిక్గా తన కుమారుడైన నెబుకద్నెజరు ఆ రాజ్యానికి రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత ఆ బబులోను సామ్రాజ్య చరిత్ర ఎలాంటిదంటే యూదా చరిత్ర లాంటిది కాదు. ఏ రాజు అయితే ఆ సంవత్సరం చచ్చిపోతాడో ఆ సంవత్సరం అంతా ఆ రాజు కిందే వస్తుంది. నెబుకద్నెజరు ఆ సంవత్సరం రాజు అయినప్పటికీ రాజు చనిపోయిన సంవత్సరము కూడా ఆ సంవత్సరం అంతా నెబోప్లాజర్ కిందనే రాయబడి ఉంటుంది. సపోజ్ జనవరి నెలలో రాజు చచ్చిపోయాడు అనుకోండి, జనవరి నెలలో నెబుకద్నెజరు రాజ్యం ఎక్కాడు అనుకోండి, వాళ్ళ గ్రంథాలు ఏం రాస్తారంటే ఆ జనవరి నుంచి డిసెంబర్ వరకు నెబోప్లాజర్ పాలించినట్టే రాస్తారు, కానీ నెబుకద్నెజర్ పేరు ఎక్కియరు. మరుసటి సంవత్సరం నుంచి మొదటి నుంచి మళ్ళీ నెబుకద్నెజర్ కాలాన్ని లెక్కిస్తారు. అందుకని నెబుకద్నెజరు రాజు అయినప్పటికీ, దానియేలు మొదటి అధ్యాయంలో నెబుకద్నెజర్ ఎదుట నిలబడినప్పటికీ, పరీక్షింపబడినప్పటికీ ఆ కాలము నెబోప్లాజర్ కింద ఉంది కాబట్టి అది నెబుకద్నెజర్ కిందకి రాలేదు. ఇప్పుడు వాళ్ళ కాల ప్రకారము, బబులోను సామ్రాజ్య కాల ప్రకారము వాస్తవానికి ఇది 2వ సంవత్సరమే, కానీ మనం చూసుకుంటే ఇది 3వ సంవత్సరం అని మనము మనసులో పెట్టుకోవాలి. ఇంత చరిత్ర ఉంది దీని వెనకాల మనం ధ్యానం చేస్తే. కాబట్టి బైబిల్ ఎప్పుడు కూడా నిజమైన గ్రంథము, సత్యమైన గ్రంథము, ఉన్నదన్నట్టు రాసే గ్రంథం. అయితే చూడండి, రాజుకి ఒక కళ వస్తుంది. కళ కాదు, కళలు వస్తాయి. బైబిల్ చదివితే చాలా కళలు వచ్చినట్టు చూడండి మొదటి అధ్యాయంలోనే 2వ సంవత్సరమున కళలు కనేను అంటారు. ఎన్ని కళలు కనడం మనకు తెలియదు, కానీ ఒక కళ అయితే బాగా భయపెట్టింది రాజుని. కానీ విచిత్రం ఏంటిదంటే ఆ కళ, ఏ కళ అయితే భయపెట్టిందో ఆ కళ ఆయన మర్చిపోయాడు. అందుకని రాజు ఏం చేస్తాడంటే అందరినీ, తన రాజ్యంలో ఉన్న వారందరినీ పిలిపిస్తాడు. ఎవరెవరు ఉన్నారు చూడండి. రాజు నేను ఒక కళ, 3వ వచనం చూడండి. రాజు వారితో నేను ఒక కళగంటిని, ఆ కళ భావం తెలుసుకున్న వల్లని నేను మనోవ్యాకుల్యం పొంది ఉన్నాను అనగా, పైన చూడండి 2వ వచనం. కాగా రాజు తాను కనిన కళలను తనకు తెలియజెప్పుటకై సెగురుగాండ్రును గారడీ విధి గల వారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞేయగా వారు వచ్చి రాజు సముఖంన నిలిచిరి. 4 రకాలైన జ్ఞానులు ఉన్నారు ఈ బబులోను సామ్రాజ్యంలో. 4 రకాలైన జ్ఞానులు ఉన్నారు. ఎవరు చూడండి. శకునుగాండ్లు అంట. శకునుగాండ్లు అంటే స్టార్ గేజర్స్ అంటారన్నమాట. అంటే శకునాలు చూసేవాళ్ళు. అంటే పిల్లి ఎదురొస్తే పోకూడదు, కుక్క ఎదురొస్తే పోకూడదు, లేదంటే చుక్కలు ఇట్లా ఉంటే మీ ఇంట్లోకి కీడు జరిగిద్ది, వీళ్ళు శకునాలు చూసి చెప్పేవాళ్ళు. రెండో వాళ్ళు ఎవరు? గాడి విద్య గలవారు. గాడి విద్య అంటే మనకు తెలుసు కదా, మెజిషియన్స్ అంటే చేస్తారు కదా చిన్నపిల్లల్ని ఆనందింపజేయడానికి. స్కూళ్ళల్లో అక్కడ చూస్తుంటాం. అలాంటి మెజిషియన్స్ అనమాట ఆయన సముఖం ముందు ఉన్నారు. మూడో వాళ్ళు మాంత్రికులు. వీళ్ళు చాలా డేంజర్. మాంత్రికులు కూడా ఉన్నారు ఆయన దగ్గర. మాంత్రికులు అంటే వీళ్ళే చచ్చిపోయిన ఆత్మలతో మాట్లాడేది. వీళ్ళు చాలా డేంజర్ అనమాట ఆ సామ్రాజ్యంలో. దాదాపు కర్ణపిచాచి, దయ్యాలతో మాట్లాడే భయంకరమైన వ్యక్తులు వీళ్ళు, మాంత్రికులు. చివరిగా ఉంది కల్దీయులు. వీళ్ళు బబులోను సామ్రాజ్యంలో చాలా ప్రముఖులు, జ్ఞానవంతులు, విద్యావంతులు. వీళ్ళకి తెలియదంటూ భూమి మీద ఏమి కూడా లేదు. సమస్తం వీరికి తెలుసు అన్నమాట.
వీళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది బబులోను సామ్రాజ్యంలో. కల్దీయులకి 4 రకాలమైన వ్యక్తులు ఉన్నారు. బబులోను చరిత్ర మనం చూసుకున్నట్లయితే బబులోను సామ్రాజ్యం అనేది చాలా చారిత్రాత్మకమైన సామ్రాజ్యము. ఎంతో అద్భుతమైన కట్టడ నగరాలు ఉన్నాయి. నెబుకద్నెజరు కూడా చాలా జ్ఞానవంతుడు, ఎంతో విద్యావంతుడు, ఎన్నో విద్యలు చదివినవాడు, ఎంతో గొప్ప శిల్పి నెబుకద్నెజరు. నెబుకద్నెజరు అంటే మామూలు రాజు కాదు. ఆ కాలంలో ఉన్న శక్తివంతమైన రాజు ఆయనే, నెబుకద్నెజరే. ఆయన మించిన వాడు లేడనమాట భూమి మీద. ఆయన ఏది కావాలనుకుంటే అది జరిగిపోతుంది అనమాట. ఏ రాజ్యం మీద దండెత్తి అయినా కానీ విజయం సాధిస్తాడు నెబుకద్నెజరు. అంత పవర్ఫుల్ కింగ్ అనమాట నెబుకద్నెజరు. అయితే ఇట్లాంటి రాజుని దేవుడు ఎన్నుకుంటాడు తన మహిమార్థమై, తన మహిమను వెల్లడి చేయడానికి. బబులోను సామ్రాజ్యాన్ని, ఈ నెబుకద్నెజరుని దేవుడు ఎన్నుకుంటాడు. ఆ క్రమంలోనే దేవుడు అతనికి కలలు రప్పిస్తాడు. ఈ రాజు ఈ విధంగా కలలు కన్నప్పుడు దానియేలు ఆ సామ్రాజ్యంలో ఉంటాడు. ఈ దానియేలు కూడా మామూలు వ్యక్తి కాదు. దానియేలు 16-17 ఏళ్ల వయసులోనే ఆ దేశ కల్దీయులలో ఒకనిగా ఎంచబడతాడు. చరిత్ర ఏం చెప్తుందంటే మహాజ్ఞాని, ఉన్న వాళ్ళకంటే 10 రెట్లు ఎక్కువ జ్ఞానం కలిగిన వాడని దానియేలు నిరూపింపబడిన తర్వాత ఈ కల్దీయులలో ఒకనిగా ఎంచబడతాడు, జ్ఞానులలో ఒకనిగా ఎంచబడతాడు దానియేలు. ఎప్పుడైతే దేవుడు ఎప్పుడైతే దానియేలు కలలు అనుగ్రహించే భావాన్ని అనుగ్రహిస్తాడో దానియేలుకి అర్థం కాదు, దేవుడు ఎందుకు నాకే ఈ ప్రత్యేకమైన కళలు వివరించే భావాన్ని నాకు దయచేశాడు, ఈ వరాన్ని అనేది దానియేలుకి మొదటి అధ్యాయంలో అర్థం కాదు. కానీ 2వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, తను తాను మహింపరచుకోవడానికి అని దానియేలుకి అర్థమవుతుంది. రాజు ఎప్పుడైతే కలగంటాడో ఈ 4 వచ్చి రాజు సమూహం ఎదుట నిలబడి ఏంటి సమస్య ఏంటి అన్నప్పుడు రాజు చెప్తాడు అనమాట, నేను ఇలా కలగన్నాను అని అంటాడు అనమాట. చూడండి 3వ వచనం, రాజు వారితో నేను ఒక కలగంటిని, ఆ కలభావం తెలుసుకున్న వల్లని నేను మనోవ్యాకుల్యం పొంది ఉన్నాననగా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కలతగా ఉంది, బాధపడుతున్నాను, నాకు కలభావం చెప్పేవాళ్ళు కావాలి అన్నప్పుడు కల్దీయులు ఏమంటారు చూడండి. దానికి రెస్పాండ్ అయిన వాళ్ళు ఎవరు? మాంత్రికులు రెస్పాండ్ కాలేదు, గాడి విద్య గల వారు రెస్పాండ్ కాలేదు, శకులు గారు రెస్పాండ్ కాలేదు. కల్దీయులు అటు చెప్తున్నారు, ఏమంటారు చూడండి. కల్దీయులు సిరియా భాషతో ఇట్లా అనేది ఏమన్నారు, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదాము అంటున్నారు. ఇక్కడ చూడండి ఎంత నమ్మకమో, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉందో వాళ్ళకి. కళ వచ్చింది, దాని భావం కావాలంటే వాళ్ళు వెంటనే ఏం భయపడకుండా ఏమంటున్నారు చూడండి, రాజు చిరకాలం జీవించును కాక అంటున్నారు. వాస్తవానికి వాళ్ళ మనసులో ఏమనుకుంటారో తెలుసా, అబ్బా అవకాశం దొరికిందిరా రాజు దగ్గర డబ్బులు తినడానికి, బహుమానాలు పొందడానికి, మామూలు అవకాశం దొరకలేదు ఈ మధ్యకాలంలో అనుకుని ఉంటారు మనసులో. వాళ్ళు చూడండి ఏమంటున్నారు, రాజు చిరకాలము ఇంకా రెడీ అయిపోతున్నారు అనమాట కల్దీయులు. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటివి చెప్పడం చాలా ఇష్టము, అలవాటు, వాడుక వాళ్ళకి. కల్దీయులకి కళలు చెప్పడం అంటే వాళ్ళకి ఇష్టం. ఏముంది, నిజమో అబద్ధం ఎవరికి తెలుస్తుంది, వాళ్ళు చెప్పిందే నిజం, వాళ్ళు చెప్పిందే జరిగిద్ది అని రాజుల్ని చాలా యుగాలుగా వాళ్ళు నమ్మించారు. ఈ మధ్య బబులోను చరిత్ర చదువుతా ఉంటే బబులోను చరిత్రలో బబులోను ఆర్కియాలజికల్ ఎవిడెన్స్లో వీళ్ళ యొక్క గ్రంథాలు కూడా బయటపడ్డాయి. వీళ్ళ యొక్క మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, వీళ్ళ కళల భావాల పుస్తకాలు, పెద్ద గ్రంథాలమే బయటపడింది. ఒక యూనివర్సిటీ ఉంది వీళ్ళకి, కళలు చెప్పే యూనివర్సిటీ, ఒక విద్యా సంస్థే ఉంది వీళ్ళకి. కళలు ఎలాగో చెప్పాలి, ఇదిగో కుక్క వస్తే మీకు ఇది జరిగిద్ది, పిల్లి వస్తే మీకు ఇది జరిగిద్ది, ఈ కళలు చెప్పుకోవడమే వారి పని ఈ కల్దీయులకి. అందుకే వాళ్ళు చాలా రాజు కళ కనగానే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంక ఈ సంవత్సరం మన కరువు తీరిపోయిందిరా, ఈ రాజుకి ఏదో ఒకటి చెప్పేయచ్చు, రాజు చిరకాలం జీవించను కాక కళ చెప్పాయా, కళ ఈజీగా చెప్తాము అని రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ఏంటి, వాళ్ళకి పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళు వెళ్ళి చదువుతారు. ఇదిగో మీ నాన్నకి కళ వచ్చింది, అప్పుడు మేము ఈ కళ భావం చెప్పాము, మీ నాన్న కూడా ఇదే జరిగింది, ఇప్పుడు నువ్వు రాజు అయ్యో, నీకు కళ వచ్చింది, నీకు కూడా ఇదే జరుగుతుంది అని ఏదో ఒకటి చెప్తారు వాళ్ళు. అప్పుడు రాజు అని చెప్తాడు చూడండి 5వ వచనం, రాజు నేను దానిని మర్చిపోతిని. ఇది సమస్య. రాజు దీన్ని మర్చిపోతుంది కానీ
కలను దాని భావనను మీరే తెలియజేయని ఎడల మీరు తుత్తినీలుగా చేయబడుదురు, మీ ఇల్లు పెంటకుప్పగా చేయబడను. కలను దాని భావం తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖంలో నందుదురు గనక కలను దాని భావను తెలియజేయడం అనగా వారు. రాజు ఆ కళ తమరి దాసులైన మాకు చెప్పిన ఎడల, మళ్ళా అదే అంటున్నారు చూడండి 7వ వచనం. రాజు ఆ కళ తమరి దాసులైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావం తెలియజేసేది అని మరలా ప్రత్యుత్తరం ఇచ్చారు. అంటే రాజుకు అర్థమవుతుందా లేదా? రాజు మేము చెప్పింది విన్నాడా లేదా? రాజా కళ చెప్పాయా అంటే ఆయన ఏమంటున్నాడు, నేను మర్చిపోయాను అంటున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు, మళ్ళా కళ చెప్పాయా అంటున్నారు. రాజు చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు చెప్పేది రాజుకి అర్థం కావట్లేదు. కళ మర్చిపోయాను రా బాబు అంటే కళ చెప్పాయా అంటారు వీళ్ళు. చూడండి తర్వాత అప్పుడు రాజు అర్థమవుతుంది, వీళ్ళు సమయం వేస్ట్ చేస్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు అని చెప్పి రాజు సీరియస్ అవుతాడు. 8వ వచనం చూడండి. అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, నేను మర్చి ఉండటం మీరు చూచి కాలహరణ చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బహుగా గ్రహించుచున్నాను. ఏం నెబుకద్నెజరు ఏమన్నా మామూలు రాజా, మహాజ్ఞాని, నేను కళ మర్చిపోయానని చెప్పి మీరు ఇలాంటి టైం వేస్ట్ మాటలు మీరు నాతో మాట్లాడద్దు. నేనేం చెప్తున్నాను, కలగన్నాను, కళ మర్చిపోయాను, మీరు కళ భావం చెప్పాలి, చెప్పకపోతే మీ ఇల్లు పెంట కుప్పగా మారుస్తాను అంటున్నాను. మీరేమంటున్నారు, మళ్ళా కళ చెప్పండి రాజా అంటున్నారు. కళ చెప్పడం కాదు, కళ చెప్పాలి, దాని భావం కూడా మీరే చెప్పాలి, అప్పుడు నమ్ముతాను మీరు నిజమైన వాళ్ళని. ఇప్పటి వరకు మీరు నా సమ్ముఖం యందు టైం పాస్ చేశారు. చూడండి 9వ వచనం. కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలకను ఉద్దేశించి ఉన్నారు. మీరు కళను చెప్పకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితం గనుక కళను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావం తెలియజేయటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకుందును. మీరు కళ భావం చెప్పడం కాదు నాకు ముఖ్యము, నేను కలిగిన కళ చెప్పడం ముఖ్యం. నాకు భావం మీరు చాలాసార్లు చెప్పారు, నాకు అది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మీరు రివర్స్, నాకు కళ చెప్పాలి, కళ చెప్తే అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతా. ఇంతకాలం మీరు ఏదేదో చెప్పారు, నేను నమ్మాను, మీకు బహుమానాలు ఇచ్చాను, కానీ ఇప్పుడు సినారియో మారిపోయింది. ఇప్పుడు అలా కాదు, మీరు కళ ముందు చెప్పండి, తర్వాత మీరు చెప్పే భావాన్ని నేను నమ్ముతానంటున్నాడు. ఆ కాలంలో ఆ రాజులకి కళలు రావటం సాధారణమే. ఆ కాలంలో కళల ద్వారా మాట్లాడటము సాధారణమే. ఉదాహరణకి మన బైబిల్లో ఉన్న భక్తులు ప్రవక్తలు వీళ్ళందరూ ఉన్నారు కదా, దేవుడు వారికి కళల ద్వారా ప్రవచనాల ద్వారా మాట్లాడాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది చూడండి. దేవుడు కూడా చాలా మందితో కళల ద్వారా మాట్లాడాడు. ఆ కాలంలో అది సర్వసాధారణమే. ఈ కాలంలో అది కుదరదు. మనం కూడా దేవుడు నా కళలో అనుగ్రహిస్తే బాగుండు, కళల ద్వారా దేవుడు మాట్లాడితే బాగుండు అని అనుకోకూడదు. ఆ కాలంలో అది సాధారణమే, కానీ ఈ కాలంలో అది జరగదు. ఎందుకంటే దేవుడు యేసు ప్రభు ద్వారా సమస్తం మాట్లాడేసి ముగించేశాడు. చూడండి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, మనకు తెలిసిన వచనమే. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అయిపోయింది. ఇంకా కళల ద్వారా మాట్లాడేది లేదు, దర్శనాల ద్వారా మాట్లాడేది లేదు, ఏం లేదు. కుమారుడి ద్వారా మాట్లాడాడు. ఆ కాలంలో అయితే అది సర్వసాధారణమే. దేవుడు కళల ద్వారా మాట్లాడేవాడు, అన్య రాజులకు కూడా కళలు తెప్పించేవాడు దేవుడు. ఈ కాలంలో అది ముగించబడింది. అప్పుడు చూడండి ఈ కల్దీయులు ఏమంటారు చూడండి 10వ వచనంలో. అందుకు కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతులు చెప్పజాలడు. భూమి మీద ఏ మనుష్యుడు చెప్పజాలడు అంట. చూడండి, ఏ చక్రవర్తియు అధికారియు శకును గాని యొద్దను గాడి విద్య గలవారి యొద్దను కల్దీయుల యొద్దను ఇట్టి సంగతులు విచారించలేదు. నువ్వేంటి రాజా ఇలా చేస్తున్నావు? ఈ భూమి మీద ఏ రాజు కూడా ఇట్లాంటి ప్రశ్న వేయడు, నువ్వేం రాజువయ్యా అన్నట్టు మాట్లాడుతున్నారు. చిన్న కాన్ఫ్లిక్ట్, చిన్న విరుద్ధ మాటల ద్వారా యుద్ధం అనుకోండి. ఇది భూమి మీద ఏ రాజు కూడా ఇలాంటి అడగడు. నువ్వు అడుగుతున్నావు మమ్మల్ని ఇంత కష్టమైనది అంటూ. ఏమిటంటే 16వ వచనంలో రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, ఇంపాసిబుల్ థింగ్. దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవత నివాసములు శరీరాల మధ్య ఉండవు కదా అంటారు.
వాళ్ళ యొక్క భయ ఆందోళనలో, టెన్షన్లో ఆ రాజు చంపేస్తాడు అనే ఆతృతలో వాళ్ళు కొన్ని నిజాలు చెప్పేశారు, భయంకరమైన నిజాలు చెప్పారనమాట. ఇది అసాధారణమైన సంగతి. ఇది మనుషులు ఎవరు చెప్పలేరు, శకురుగాలు చెప్పలేరు, గాడి విద్యగాలు చెప్పలేరు, మేము ఎవరము చెప్పలేమని ఒప్పేసుకున్నారు. 1 బర్డ్, సింగిల్ షాట్ 10 బర్డ్స్ అన్నట్టు ఆ రాజ్యంలో ఉన్న మొత్తాన్ని ఒక్క దెబ్బతో కొట్టేశాడు దేవుడు. నిరత్రులైపోయారు, పడిపోయారు, ఓడిపోయారు. ఏ సామ్రాజ్యం అయితే మేము గొప్ప, మాకున్న విద్య వేరే సామ్రాజ్యానికి లేదు అని అహంకరించిందో, గర్వించిందో ఆ సామ్రాజ్యాన్ని దెబ్బ కొట్టేశాడు దేవుడు. వాళ్ళ నోటితో వాళ్ళే ఒప్పుకుంటున్నారు అనమాట, మేము ఎవరము చెప్పలేము, ఇది దేవతలు తప్ప ఎవరు చెప్పలేరు అంటున్నారు. మనుష్యులకు అసాధ్యము, దేవతలు నిజంగా మనుషుల మధ్య ఉంటారు కదా, అంటే దేవతలు అంటే దేవుడు తప్ప ఎవరు చెప్పలేరు అని దాని అర్థం. ఇంకా చెప్పాలంటే ఇది ఓన్లీ పాసిబుల్ టు ద ట్రూ గాడ్, నిజమైన దేవునికే ఇది సాధ్యము, మనుష్యుల ఎవరికి ఇది సాధ్యము కాదయ్యా అంటారు అనమాట. అప్పుడు చూడండి 11వ వచనంలో, రాజు విచారించిన సంగతి బహు అసాధారణము. 12వ వచనం, అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై బబులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చాను. ఆల్రెడీ రాజుకి కలతలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, కోపంలో ఉన్నాడు. వీళ్ళు ఈ విధంగా సమాధానం చెప్పేసరికి ఇంకా కోపం వచ్చింది రాజు. ఇంకెందుకు మీరంతా నా సామ్రాజ్యంలో, ఇంకెందుకు, ఇదంతా అబద్ధమే కదా మీరు చేస్తున్నది, నాకు వచ్చిన కళను మీరు వివరించలేదు, నాకు వచ్చిన కళను మీరు తెలియజెప్పలేదు, మీరంతా వేస్ట్, నా కళ చెప్పలేనందుకు మీరంతా ఇంకా మరణమే మీకు తగును అని చెప్పేసి రాజు వాళ్ళకి అందరినీ, వీళ్ళందరూ వద్దు నా రాజ్యంలో, నా కళని చెప్పకపోతే మీరంతా వద్దని. దాని అర్థం ఏంటిదంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉండేది, ఈ బబులోని రాజులకి ఒక నమ్మకం ఉండేది. ఏంటిదంటే కళ ఏ రాజు అయితే మర్చిపోతాడో ఆ రాజు పట్ల వాళ్ళ దేవతలు అనబడే వాళ్ళు కోపంగా ఉన్నట్లంట. మా దేవత నా పట్ల ఏమన్నా కోపంగా ఉందేమో, నాకేమో కళ మర్చిపోయాను, వీళ్ళేమో చెప్పలేకపోతున్నారు అనే భావన రాజుకి. లేదా వాళ్ళ దేవతలు ఏమన్నా పక్క రాజ్యం ఏమన్నా నా మీద దండెత్తి వస్తుందేమో, నేను ఓడిపోతానేమో, నేను వారికి చెరగెళ్ళిపోతానేమో అని ఆయన బాధలో ఆయన ఉన్నాడు. ఇన్ని మిక్స్డ్ కాన్ఫ్లిక్ట్స్ అక్కడ ఉన్నాయన్నమాట. ఇన్ని మిశ్రమైన స్పందనలు, భావాలు అన్నీ అక్కడ జరుగుతున్నాయి ఆ రాజ్యంలో. ఆయన పేరు మర్చిపోయాను, జార్జ్ వాషింగ్టన్ ఏమన్నాడంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలకి కొంత ప్రత్యేకమైన వ్యక్తుల్ని దేవుడు ఏర్పరచుకుంటాడంట. దానియేలును కూడా కొన్ని ప్రత్యేకమైన సందర్భాలకి దేవుడు సిద్ధం చేస్తున్నాడు. కొన్ని ప్రత్యేకమైన సమస్యలు వస్తాయి. ఆ రాజ్యంలో కూడా ఒక ప్రత్యేకమైన సమస్య వచ్చింది, దానియేలుని దేవుడు ముందుగా ఏర్పరచుకున్నాడు. ఇది అసాధారణమైన సమస్య, మనుషులకు సాధ్యము అయ్యే సమస్య కాదు, తీర్చగా లేరు ఎవరు, ఏ మనుష్యుడు కూడా. ఈ మనుషులంతా అసలు ఏమైందంటే ఒక పొట్టు వలె పక్కకి వెళ్ళిపోయారు. దేవుడు దానియేలుని ఆ సమస్య తీర్చడానికి సిద్ధపడుతున్నాడు. గొప్ప గొప్ప పనులు చేయాలంటే గొప్ప వ్యక్తులు కావాలి, ప్రత్యేకమైన పనులు కావాలంటే ప్రత్యేకమైన వ్యక్తులు కావాలి. అందరూ అన్ని పనులు చేయలేరు, సంఘంలో కానీ సమాజంలో కానీ అందరూ అన్ని పనులు చేయలేరు. అన్ని పనులు చేయాలనుకోవటం కూడా అవివేకమే. అన్ని పనులు మనం చేద్దాం అనుకోవటం కూడా అవివేకమే అనమాట. దానియేలుకి దేవుడిచ్చిన ఒకే ఒక వరం ఏంటిదంటే కళల యొక్క భావాన్ని తెలియజేయటము దేవుడు దానియేలుకి ఇచ్చిన వరం. మన వరం ఏంటో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము కొన్ని సందర్భాల్లో చూడండి, దేవుడు ఒక ఇంటిలో అనేకమైన పాత్రలు ఉంటాయి, ఆ పాత్రకు తగ్గట్టు దేవుడు వాడుకుంటాడు. చూడండి, మనము ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో, మనం ఎప్పుడైతే ప్రిపేర్డ్గా ఉంటామో, మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో, ఆ పాత్ర అర్హమైన పాత్రగా ఉంటామో, దేవుడు ఖచ్చితంగా ఆ ప్రత్యేకమైన పనికి మనం వాడుకుంటాడు. దేవుడికి పక్షపాతం లేదు. మన సిద్ధపాటులో లోపమే కానీ దేవుని ఏర్పాటులో ఏమాత్రము లోపం ఉండదు. చూడండి, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 20 నుంచి చదువుకుందాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు
వినియోగింపబడును. ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును. పరిశుద్ధముగా ఉంటే, అందరు కాదు, ఖచ్చితంగా యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ఉంటాడు. ఇక్కడ దానియేలు ఒక్కడే అర్హమైన పాత్ర. ఆ కాలంలో ఇజ్రాయెల్ రాజ్యం నాశనం అయిపోయింది పాపం చేత, యూదా రాజ్యం నాశనం అయిపోయింది, ఎవరు లేరు. దేవుడు మాట్లాడాలంటే, దేవుడు ఎవరితోనో మాట్లాడాలంటే దానియేలు తప్ప ఎవరు లేరు. దేవుని యొక్క గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, కొన్ని ప్రత్యేకమైన క్లిష్టమైన కష్టమైన సమస్యలు ఎదుర్కోవాలంటే సంఘంలో కానీ సమాజంలో కానీ ఖచ్చితంగా దేవుడు ప్రత్యేకపరుచుకుంటాడు కొంతమంది వ్యక్తులని. ఆ వ్యక్తుల ద్వారా దేవుడు ఖచ్చితంగా పని చేయిస్తాడు. ఇది మొదటి విషయం, మనము నేర్చుకోవాల్సిన విషయం. తర్వాత చూడండి, ఈ 10 నుంచి మనము 13వ వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే, ఈ కల్దీయులు ఇంకా మేము ఏమాత్రము కూడా చెప్పలేమయ్యా, ఈ కలల భావాన్ని మేము ఏమాత్రం చెప్పలేమయ్యా అని అన్నప్పుడు రాజు ఆజ్ఞ ఇస్తాడు, అందరినీ చంపేయమని ఆజ్ఞ ఇస్తాడు. కొంతమంది అనుకోవచ్చు, ఈ కల్దీయులు ఇంత మాంత్రిక విద్య గలవారు కదా, ఇంత తంత్ర విద్య గలవారు కదా, రాజు కళను ఎందుకు చెప్పలేకపోయారంటే, ఈ తాంత్రిక విద్య, ఈ కల్దీయులు, ఈ మాంత్రికులు, ఈ గాడి వాళ్ళు, వీళ్ళంతా సాధారణ సంబంధులు. మనం అదే జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే, సైతాను రక్షింపబడిన విశ్వాస హృదయాల్లో కూడా ప్రవేశించి వారి హృదయ ఆలోచనలు కూడా కనుగొంటాడు అనుకుంటారు. ఇక్కడ మనకి తేటతెల్లం అయిపోతుంది. ఏ వ్యక్తి అయితే రక్షింపబడ్డాడో, ప్రభు రక్తంలో కడగబడ్డాడో, ఆ వ్యక్తి హృదయంలో ఉన్న ఆలోచనలు ఆ వ్యక్తికి దేవునికి తప్ప ఎవరికి తెలియదు. ఒకవేళ ఇక్కడ తెలుసుంటే ఈ కల్దీయులు, ఈ మాంత్రిక విద్యలు వాళ్ళ సాతాన్ని అడిగి రాజు యొక్క కళను చెప్పేవాళ్ళు కదా. నెబుకద్నెజరు కూడా ఏం బిలీవర్ ఏం కాదు కదా, అన్బిలీవర్ నెబుకద్నెజరు. యేసు ప్రభువు నమ్ముకోలేదు, అంటే దేవుడు అంటే, నిజమైన దేవుడు అంటే భయం లేదు. ఆయన హృదయంలోకి వెళ్ళలేకపోయారు. ప్రభు ఏర్పరచుకున్న రక్షింపబడిన మనుషుల యొక్క ఆలోచనలు సాతాను ఏమాత్రము కనుగొనలేడు. రక్షింపబడిన వ్యక్తి యొక్క దేవుడే మన హృదయ ఆలోచనలన్నిటినీ ఎరిగినవాడు. మాట నా నోట రాకముందే నీకు తెలుసా అంటాడు కీర్తనలు 91వ అధ్యాయం. సో సాతాను గురించి మనము భయపడాల్సిన అవసరం లేదు. సాతాను ఓడిపోయాడు. ఇక్కడ దానియేలు గ్రంథంలో సాతాను ఓడిపోయాడు. తర్వాత చూడండి 15వ వచనంలో చూడండి, రాజునొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకును అడగా, అర్యోకు ఆ సంగతి దానియేలుకు తెలియజెప్పాడు. ఇంకా అందరు బయలుదేరారు. నేను ముందుకెళ్తున్నాను. అందరు బయలుదేరారు. అక్కడ ఉన్నవారు జ్ఞానులు ఎంతమందో, ఆ సంఖ్య ఎంతమందో, ఎవరైనా చంపాలి అంతా లిస్ట్ వేసుకుంటున్నారు. రాజుకి నమ్మిన బంటు అర్యోకు కూడా బయలుదేరి ప్రయాణం చేస్తున్నప్పుడు దానియేలు వచ్చి అర్యోకుని అడుగుతాడు. అర్యోకుకి దానియేలుకి కొంత రిలేషన్ ఉంది. అంతకుముందు అర్యోకు దానియేలు తెలిసిన వ్యక్తులే కాబట్టి అర్యోకు దానియేలు కనపడంగానే దానియేలు మీద పడి చంపలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది ఏమంటారంటే, ఇంకా రాజు యొక్క ఆజ్ఞ ముద్ర రాలేదని, ఆ ముద్ర వచ్చిన తర్వాత చంపుతారని ఉంది. చరిత్ర రకరకాలుగా చెప్తుంది. కానీ దానియేలు అర్యోకు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట. ఏమడుగుతాడంటే, ఏంటి ఇంత తొందరగా రాజు ఎందుకు ఇంత నిర్ణయం తీసుకుంటే, అర్యోకు దానియేలు చెప్తా, ఇది ఈ విధంగా రాజు కల వచ్చింది, ఎవరు చెప్పలేకపోయారు, అందుకని చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు రాజు అని చెప్తాడు అనమాట. అప్పుడు చూడండి 16వ వచనంలో, అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావం తెలియజెప్పుటకై తనకు సమయం దయచేయమని రాజును బతిమాలేను. ఈ అర్యోకు ద్వారా దానియేలు ఏ విధంగానో రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. రాజుని, అయ్యా నాకు కొంచెం సమయం నేను చెప్తానని అడుగుతాడు రాజుని. అప్పుడు రాజు దానియేలుకి ఏమిస్తాడు? సమయం ఇస్తాడు. వెళ్ళి తీసుకొని సమయం తీసుకో అని చెప్తాడు. అక్కడ రాయబడలేదు కానీ రాజు సమయం ఇవ్వకపోతే దానియేలు ఇంటికి వచ్చేవాడు కాదు. సమయం ఇస్తాడు. దానియేలు ఏం చేస్తాడంటే, చాలా గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తి దానియేలు. దానియేలు చూస్తే చాలా ధైర్యస్తుడు, చాలా ఏకాగ్రత కలిగిన వ్యక్తి. అంటే ఇంగ్లీష్లో కాన్సన్ట్రేషన్ అంటారు కదా. దానియేలు ఎప్పుడైతే రాజు సన్నిధికి వెళ్ళడానికి కూడా భయపడలేదు. కళాభావమా, నేను చెప్తాను అర్యోకు, నన్ను రాజు దగ్గర తీసుకెళ్ళంటాడు. రాజు కూడా కొంచెం కనికరిస్తాడు దానియేలుని. ఎందుకంటే దానియేలుని మొదటి అధ్యాయంలోనే పరీక్షిస్తాడు అనమాట.
అందరికంటే 10 రెట్లు ఎక్కువ జ్ఞానం కలిగిన వారు వాళ్ళని చెప్పేసి, సరే నువ్వు చెప్తానంటున్నావు కాబట్టి నీకు సమయం ఇస్తానన్నట్టు దానియేలుని పంపిస్తాడు అన్నమాట. 17వ వచనంలో మనం చూస్తే, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకు సంగతి తెలియజేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపుకుంటున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తం ఆయన్ను వేడుకున్నాడని వారిని హెచ్చరించాను. దానియేలు రాజు దగ్గర నుంచి వచ్చేసి వెంటనే ఎక్కడికి వెళ్తాడు? వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. చూడండి ఎంత గొప్ప ఆత్మీయమైన సత్యం మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. దానియేలు బహు జ్ఞానం గలవాడు, కలల భావము తెలియజెప్పుటకు శక్తి కలిగిన వాడు దానియేలు. అయితే ఎప్పుడైతే ఈ అవకాశం వస్తుందో దానియేలుకి రాజు దగ్గరికి వెళ్ళి కలల భావము చెప్పగలిగే అవకాశం వస్తుందో, దానియేలుకి అర్థమైపోయింది విషయం. ఓహో, దేవుడు దానియేలు రాజుకి కళను దయచేశాడు, దాని భావం చెప్పేవాళ్ళు లేరు. కళభావం చెప్పడానికి దేవుడు నాకు వరం దయచేశాడు. ఖచ్చితంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నాకు ఆ కళభావాన్ని తెలియజేస్తాడని దానియేలుకి తెలుసు. కానీ దానియేలు తనకు ఉన్న బహుమానం, గిఫ్ట్, తలాంత్ అంటారు కదా, దాన్ని చూసి ఎప్పుడు గర్వించలే. ఈ పాయింట్ మనము మనసులో పెట్టుకోవాలి. మనకున్న బహుమానాలు, దేవుడిచ్చిన వరాలు ఏనా సరే ఎప్పుడు కూడా చూసి గర్వించలేదు, అహంకరించలేదు. వెళ్ళి ఏమంటున్నాడు? వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? తనకు వచ్చింది, సమస్య వచ్చింది, వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పంటున్నాడు? వాళ్ళని మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎంత గొప్ప ఆత్మీయమైన సంగతి. వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళాయా, ఇది సంగతి, మీరు పారిపోతే పారిపోండి, నా దవ నేను చూసుకుంటా, నీ దవ నువ్వు చూసుకో. ఒకవేళ దేవుడు నా కళ భావం దయచేస్తే నేను వెళ్ళి చెప్తాను, నేను బతికిపోతాను, అప్పుడు మీరు కూడా బతికిపోతారు అనలే. ఏమంటున్నాడు? వెళ్ళి ప్రార్థన చేయండి అంటున్నాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి అంటున్నాడు. మన ఇక్కడ గొప్ప ఆత్మీయమైన సత్యం. మనం ఎంత బహుమానాలు, ఎంత గిఫ్ట్స్ ఉన్నా ప్రార్థన లేకపోతే వృధా. మనం ప్రార్థన చేసుకోకపోతే దేవుని కార్యం అనేది జరగదు. మనం ఎంత బైబిల్ స్టడీ చేసినా కానీ ప్రార్థన తక్కువ ఉందనుకోండి, ఉపయోగం లేదు. ప్రార్థన చేసుకోవాలి దేవుని సన్నిధిలో మనకు వచ్చిన సమస్యలు. అట్లానే సహవాసంలో ఉండాలి. మనకెంత గిఫ్ట్స్ ఉన్నా కానీ నా కింద ఉన్న వాళ్ళతో నాకు సంబంధం లేదనుకోకూడదు. వాస్తవానికి చూడండి, షడ్రక్, అబేద్నెగో, మిషాయేలు వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దానియేలు నాకు తెలుసు, నాకు గిఫ్ట్స్ ఉన్నాయి, నాకు వీళ్ళతో పని ఏంటి, దేవుడు నాకు వరాలు ఇచ్చాడు, నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను, తర్వాత చూద్దాం వాళ్ళ సంగతి అనలేదు. శిష్యుల దగ్గరికి, తన స్నేహితుల దగ్గరికి వెళ్ళారు. చిన్న సంఘం అది, ఒక రకంగా చెప్పాలంటే మినీ చర్చ్, చిన్న సంఘం అనమాట. 4 వ్యక్తులు కలిగిన సంఘము. దానియేలు వారికి నాయకుడై ఉన్నాడు. ఆ ముగ్గురిని ఆత్మీయంగా నడిపిస్తున్నాడు. సమస్య వచ్చింది, సంఘంలో వచ్చి చెప్పాడు, వాళ్ళు ఓకే అన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ప్రార్థనాపరులు. ముందు అధ్యాయాలు చూస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థనాపరులు. వాళ్ళు సరే అన్న. దానియేలు ఒక మంచి నాయకుడు, మంచి బలమైన నాయకుడు. 16వ వచనంలో మనం 16 ఏళ్ల ప్రాయం కలిగిన వాడు, దేవుని చేతిలో అర్హమైన పాత్రగా వాడబడుతున్న వాడు దానియేలు ఒక బలమైన నాయకుడు. దానియేలు గురించి ఆలోచిస్తుంటే నా మైండ్ పోయింది. ఒక రకంగా చెప్పాలంటే అసలు అర్థం కావట్లేదు, ఎలా 16 ఏళ్ళు 17 ఏళ్ళ వ్యక్తి ఒక భయంకరమైన నెబుకద్నెజర్ రాజు ఎదురు నిలబడి ఫేస్ టు ఫేస్, మొహాన రాజా నేను కలని చెప్తాను అంటున్నాడు. ఎలా సాధ్యం? అసాధారణమైన సంగతి. అది ఎలా ఉందంటే ఆయన హృదయంలో లోతైన వేరుంది. మొదటి అధ్యాయం చెప్పేటప్పుడు ఆయన హృదయంలో దేవుని వాక్యం ఉంది, లోతైన వేరుంది. వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా పడిందో లేకుంటే వారి యాజకుల ద్వారా పడిందో మనకు తెలియదు. అది బైబిల్ రాయలేదు. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం ద్వారా పడిద్దని నేను అనుకుంటున్నాను. లోతైన వేరు. దేవుడు జీవం కలిగిన దేవుడు, దేవుడు బలమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నేను దేవుని వాక్యంలో ఉన్నాను, దేవుడు నా యందు ఉన్నాడు, నా పితరులను కాపాడాడు దేవుడు, నేను రాజు ఎదుట కూడా నిలబడగలను అనే ధైర్యము దానియేలుకి
ఉంది. దానియేలు గొప్ప నాయకుడు. తన కిందున్న వ్యక్తులను తన వైపు నడిపించుకోగలిగిన శక్తి కలిగిన నాయకుడు, ప్రార్థనలు నడపగలిగిన నాయకుడు. ఏ సంఘంలో అయితే ఏ నాయకుల మాట సంఘస్థులు వినరో వాళ్ళ నాయకులు కాదు, రాసి పెట్టుకోండి. ఏ సంఘంలో అయితే సంఘ పెద్దల మాట సంఘస్థులు వినరో వాళ్ళ నాయకులు కాదు. వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, ఎందుకు వీళ్ళు మా మాట వినటం లేదు, మాలో ఏ లోపాలు ఉన్నాయి. అదేవిధంగా ఏ సంఘ సభ్యులు సంఘ నాయకులు మాటలు వినరో అది కూడా సంఘం కాదు అసలు, అది ఒక సంస్థ, అదొక వ్యవస్థ. మనం చూస్తున్నాం కదా, 2 గ్రూపులు ఉంటాయి ఏ సంఘంలోనైనా, ఒకరి మాట ఒకరు వినరు, ఒకరి మాట ఒకరు. అది సంఘం కాదు అసలు. ఒకడే నాయకుడు ప్రభువు సంఘాన్ని పెద్దలకు అప్పగించాడు. పెద్దల మాట సంఘస్థులు వినాలని ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి పేతురు గ్రంథంలో చూస్తాం, అది మొదటి పేతురు 5వ అధ్యాయం చూస్తే, మొదటి పేతురు 5వ అధ్యాయం చూస్తే పెద్దల గురించి రాస్తాడు. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. మనం చూసాం, చాలా పెద్దరికాలు చూసాం, కానీ బైబిల్ పెద్దరికం చూడండి ఎలా ఉందో. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా గాను దుర్లాభేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యను దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. బలిమి చేత కాక, ఇంగ్లీష్లో కంపల్షన్ అని ఉంటుంది, అంటే బలవంతంగా కాక అని. బలవంతంగా నడిపిలేరు మందని, మీరు భయంతో నడిపిలేరు, బెదిరించి నడిపిలేరు మందని. మీరు మేము చెప్పినట్టు వింటేనే మీ కూడికలకు వస్తాం, మేము చెప్పినట్టు వింటేనే మీ గృహాల్లో స్థుతి కూడిక, ఇది కాదు. యూ డోంట్ హ్యావ్ దట్ అథారిటీ, మీకు అధికారం లేదు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీకు వ్యక్తి కాదు, సంఘం. సంఘం అంటే పెద్దలు. పెద్దలందరి మాట సంఘస్థులు వినాలి. ఇది దైవ నియమము, దేవుడు ఏర్పరిచిన నియమము. మనం తప్పడానికి లేదు. ఇది మనం తప్పితే మనలో లోపాలు ఉంటాయి. సంఘస్థుల మాట, పెద్దల మాట సంఘస్థులు వినరు, అదేవిధంగా సంఘస్థులు చెప్పే మాట పెద్దలు వినరు. దైవ నియమం మనం తప్పినప్పుడు సంఘంలో డిజార్డర్ వస్తుంది. నాయకత్వ లక్షణాలు అంటే అవే, అందరినీ కలుపుకొని పోవటమే నాయకత్వ లక్షణాలు. దేవుని వాక్యంలో మన చిత్తానుసారంగా కలుపుకొని పోవటం కాదు. చూడండి 4వ వచనంలో, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ప్రత్యేకమైన పని మీకు ఇచ్చాడు, ప్రత్యేకమైన కిరీటం కూడా పెద్దలకు ఉంటుంది. అది చాలా చాలా కష్టమైన విషయం, సంఘ పెద్దలుగా ఉండడము అనేది, సంఘాన్ని నడిపించడము అనేది. కిరీటం, వాడబారని కిరీటం వస్తుంది ఆ పని నమ్మకంగా చేస్తే. అందరికి కాదు అది, ఆ కిరీటం పెద్దలకి. వాడబారని కిరీటము, మహిమ కిరీటం. పరిచర్య అంటేనే అదే, పరిచర్య అంటేనే అదే. దానియేలుకి ఒక కష్టం తర్వాత ఒక కష్టం, ఇంకొక కష్టం తర్వాత ఒక కష్టం, ఒక కష్టం తర్వాత ఒక కష్టం. క్రైస్తవ జీవితం అంటేనే అది, పెద్దల జీవితం అంటేనే అది, ఒక కష్టం తర్వాత ఒక కష్టం. నాయకుడు అంటేనే అది, నాయకుడికి కష్టం తర్వాత కష్టం, కష్టం తర్వాత కష్టం. అందుకే నిన్ను దేవుడు ఏర్పరచుకుంది, అందుకే నాయకులను ఏర్పరచుకుంది. సంఘస్థులందరూ నాయకులు కాలేరు. ఎవరైతే క్రైసిస్ మేనేజ్మెంట్ చేయగలుగుతారో, సమస్యలు పరిష్కరించగలుగుతారో, ఆ ప్రత్యేకమైన గుణం ఉంటుందో, సహనం కలిగి ఉంటారో, ఓర్పు కలిగి ఉంటారో, కలుపుకొని పోతారో, దేవుని ప్రేమను బట్టి తగ్గించుకుంటారో, వారికి దేవుడు సంఘ పెద్ద అయ్యే అవకాశం ఇస్తాడు. ఆ మందని ఎలా నడపాలి? బలవంతంగా నడపకూడదు, ఇబ్బంది పెడుతూ నడపకూడదు, సనుక్కుంటా నడపకూడదు, గొనుక్కుంటా నడపకూడదు, దుర్లాభేక్షతో నడపకూడదు. ప్రేమతో, విశ్వాసంతో, ప్రార్థనలో నడపాలి. అది సంఘ పెద్దలకి దేవుడు ఇచ్చిన వాక్యం. అంత మాత్రమే కాదు, సంఘస్థులు కూడా దేవుడు ఇచ్చాడు. ఏం చూడండి, వాళ్ళని వాళ్ళు నడిపితే ఎలా ఉంటుంది? 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అన్న వస్త్రం ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకునుడి. దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. విశ్వాసులు కూడా దేవుడు కూడా హెచ్చరిస్తున్నాడు, పెద్దలకి లోబడి ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. 2 పరస్పరమే. భర్తలకు చెప్పేటప్పుడు భార్యలను ప్రేమించమన్నాడు, భార్యలు చెప్పేటప్పుడు భర్తలకు లోబడి ఉండమన్నాడు. అది ఎలా జరిగింది?
ముందర భర్తలు ప్రేమిస్తే భార్యలు లోబడతాడు. మనం తెలుసుకున్న వాక్యం ఇక్కడ కూడా అంతే. పెద్దలు ప్రేమతో మందరు నడిపిస్తే ఆటోమేటిక్గా కింద ఉన్న వాళ్ళు లోబడతారు. ఇంకా అంశం పెద్దది, ఇది నా అంశం కాదు. కానీ దానియేలు యొక్క నాయకత్వ లక్షణాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, దానియేలు మూడో లక్షణం ఏంటిదంటే దానియేలు బహుధైర్యస్తుడు. చూడండి, దానియేలు గ్రంథం మళ్ళీ వద్దాం మనం. చూడండి 19వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాలు చూస్తే, అంతట రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మం దానియేలుకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందు దేవుణ్ణి స్తుతించెను. దానియేలు ధైర్యస్తుడు, రాజు ఎదుట నిలబడటానికి కూడా భయపడిన వ్యక్తి. తర్వాత ఎప్పుడైతే దానియేలుకి దేవుడు కలభావం చెప్తాడో వెంటనే దానియేలు ఏం చేస్తాడు? దేవుణ్ణి స్తుతిస్తాడు. ఇది కూడా మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయమే. దేవుణ్ణి ఒక విషయం అడుగుతుంటాం, దేవా ఇది దయచేయి, అది దయచేయి అని అడుగుతుంటాము. దేవుడు ఎప్పుడైతే అనుగ్రహిస్తాడో దేవుణ్ణి స్తుతించడం మనము మానేస్తాం. ఎప్పుడైతే దానియేలుకి దేవుడు కలభావాన్ని అనుగ్రహించాడో వెంటనే దానియేలు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎలా స్తుతించాడు చూడండి, మామూలుగా స్తుతించలేదు. దానియేలు ఈ కాలంలో ఉన్న థియాలజియన్స్, ఈ కాలంలో ఉన్న పెద్ద పెద్ద పండితులు, బైబిల్ పండితులు, పెద్ద పెద్ద వాక్యం చెప్పేవాళ్ళు, వాళ్ళందరిని మించిన స్తుతి చేస్తారు. చూడండి ఎట్లనగా 20వ వచనంలో, ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము గలవాడు, యుగాయుగములన్నిటిలో దేవుని నామము స్తుతింపబడును గాక. ఒక 16 ఏళ్ళ కుర్రోడి నోట్లో నుంచి ఈ మాటలు వస్తున్నాయి. దేవుడు ఏం గలవాడు అంటే జ్ఞాన బలం గలవాడు, యుగాయుగములన్నిటిన దేవుని నామము స్తుతినందును గాక. ఆయన కాలమును సమయములను మార్చెడు వాడై ఉండి. ఇది చూడండి, ఆయన కాలాన్ని సమయాన్ని మారుస్తాడంట. ఇంగ్లీష్లో ఒక పదం ఉంది ఏంటంటే ఆమ్ని ప్రజెంట్ అంటే అన్ని వేళలా అన్ని సందర్భాల్లో ఉండే ఆయన. ఎవరు కాదు, ఆయన దేవుడే. అన్ని వేళలా అన్ని సందర్భాల్లో ఉండగలే వ్యక్తి ఎవరు లేడు. భూత భవిష్యత్తు వర్తమానాల కాలంలో ఉండేది దేవుడే. దానికి ఇంగ్లీష్లో ఒక చక్కని పదం ఆమ్ని ప్రజెంట్ అని పెట్టారు. దానియేలు ఆ పదాన్ని వాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు చూడండి, ఆయన కాలములను సమయములు మార్చేటి వాడై ఉన్నాడు. ఇది ఆమ్ని ప్రజెంట్ కంటే పెద్ద పదం. ఆమ్ని ప్రజెంట్ అంటే సర్వవ్యాపి అని అర్థం తెలుగులో. సర్వవ్యాపి, ఆమ్ని ప్రజెంట్. ఆయన సర్వవ్యాపియే కాదు, కరెక్ట్గా చదివితే ఆయన అసలు కాలాలనే మార్చేస్తాడు. భూత భవిష్యత్తు వర్తమానాల కాలం మార్చాలంటే మార్చేస్తాడు ఆయన అంటున్నాడు. ఎంత గొప్ప స్థితి చూడండి. తర్వాత రాజులను త్రోసి వేయించు నియమించుచూ ఉన్నవాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఆమ్ని పోటెంట్, సర్వశక్తి కలిగిన వాడు అని. రెండో పదం ఏవాడాడు? ఆమ్ని ప్రజెంట్. లార్డ్ యు ఆర్ ఆమ్ని ప్రజెంట్, యు ఆర్ ఆమ్ని పోటెంట్. నువ్వు సర్వ జ్ఞానివి అంటాడు. తర్వాత దానియేలు 3 పదాలు దేవుణ్ణి బహుగా స్తుతిస్తాడు అన్నమాట. చూడండి, సర్వశక్తిమంతుడు దేవుడు. ఆ కాలంలో భూమి మీద రాజులే బలవంతులు. ఎవరైనా ఉన్నారా రాజుల కంటే? ఆ రాజులనే మార్చేస్తున్నాడంటే ఆయనకంటే శక్తి కలిగిన వాళ్ళు ఎవరు? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. తర్వాత ఏమంటాడు చూడండి, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించి వాడనై ఉన్నాడు. వివేకాలకు వివేకం ఇస్తాడంట దేవుడు. ఇంగ్లీష్లో ఈ పదాన్ని ఏమన్నారంటే ఆమ్ని సైన్స్ అన్నారు. ఆమ్ని సైన్స్, సర్వజ్ఞాని. ఆయన సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వంలో ఉండేవాడు ఆయనే. ఆమ్ని సైన్స్. దేవుణ్ణి ఈ విధంగా దానియేలు స్తుతిస్తున్నప్పుడు మన స్తుతి ఎలాగుంది? దేవుడు మన జీవితంలో చేస్తున్న మేళ్ళు, దేవుడు మన జీవితంలో చేస్తున్న ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మనం దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నాం? మన జ్ఞానము, దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి, ఎంత స్తుతిస్తే అంత మంచిది. మా జీవితంలో మేళ్ళే లేవండి అంటారా? మేళ్ళే లేకపోతే అసలు మన విశ్వాస జీవితమే కాదు. ఖచ్చితంగా వెతికి చూసుకుంటే దేవుడు చేసిన మేళ్ళు కోటాను కోట్లు ఉంటాయి. దేవుణ్ణి స్తుతించడంలో ఆశీర్వాదం ఉంది, దేవుణ్ణి స్తుతించడంలో ఆనందం ఉంది, బలం ఉంది, సంతోషం ఉంది, ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అన్ని వేళలా దేవుడు స్తుతింపదగిన వాడు మన జీవితాలలో. కీర్తన గ్రంథం 67వ అధ్యాయం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము
67వ అధ్యాయంలో మనం చూస్తే దేవుణ్ణి స్తుతించడంలో ఉన్న ఆశీర్వాదం చెప్తాడు చూడండి కీర్తనాకారుడు. 67:5లో చూడండి, కీర్తన గ్రంథం 67:5వ వచనంలో, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలము నిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. ఎప్పుడు భూమి ఫలం ఇస్తుంది? దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు, ఎప్పుడు? దేవుణ్ణి స్తుతించినప్పుడు భూమి ఫలమిస్తుంది. ఇంకా భూమి అంటే అర్థం చేసుకోండి, మీ విశ్వాస జీవితం అనుకోండి, మీ భౌతిక జీవితం అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇఫ్ యు ప్రైజ్ గాడ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దినమంతా దేవుణ్ణి స్తుతించండి, లేదంటే ఉదయాన్నే దేవుణ్ణి స్తుతించండి, ఆదివారం స్తుతించండి, శనివారం స్తుతించండి. దేవుణ్ణి స్తుతించడం మనం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మన భూమి ఫలిస్తుంది. దానియేలు యొక్క స్తుతి అద్భుతమైన స్తుతి. తర్వాత చూడండి, దానియేలు గ్రంథం మనం చూసినట్లయితే 23వ వచనం చూద్దాం. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు, మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు మాకు తెలియజేస్తున్నావు కనుక నేను నిన్ను స్తుతించి గణపరుస్తున్నాను. ఏలైనగా రాజు యొక్క సంగతి నీవు మాకు తెలియజేసితివి అని దానియేలు మరలా చెప్పాను. ఇట్లుండగా దానియేలు బబులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అర్యోకు వద్దకు వెళ్ళి, బబులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖము తోడుకొని పొమ్ము, నేను ఆ కలభావం రాజుకు తెలియజేసేదన్నాడు. నేను వెళ్ళి చెప్తా అన్నాడు. తర్వాత చూడండి 28వ వచనం చూడండి, 28వ వచనము నేను ముగిస్తున్నాను ఒక 10 నిమిషాల్లో. అయితే మర్మములను బయలుపరచుగల దేవుడు ఒకడు పరలోకం మందున్నాడు. రాజు ఎదురు నిలబడి దానియేలు పలుకుతున్న మాటలు. రాజు అంటాడు అంతకుముందు 26వ వచనంలో, రాజు నేను చూసిన కలను దాని భావమును తెలియజెప్పుటకు నీకు శక్యమా అంటున్నాడు. నువ్వు చెప్పగలుగుతావా? ఇంతమంది ఫెయిల్ అయిపోయారు, ఇంతమంది ఓడిపోయారు, ఇంత పెద్ద పండితులు, ఇంత పెద్ద సెక్యూర్గాన్లు, ఇంత పెద్ద జ్ఞానం కలిగిన వారు, కల్దీయులు మెయిన్ పర్సన్స్, కల్దీయులు కూడా ఓడిపోయారు. నువ్వు చూస్తేనేమో 16 ఏళ్ళ బాలుడివి, నువ్వు వచ్చి నా ఎదురు నిలబడి నేను చెప్తానంటే నువ్వు చెప్పగలవా దానియేలు అని అంటున్నాడు. ఎందుకంటే దానియేలు చెప్పకపోతే అప్పుడే దానియేలు చంపేస్తాడు. అప్పుడు ఏమంటాడు చూడండి దానియేలు, అయితే మర్మములను బయలుపరచుగల దేవుడు ఒకడు పరలోకంలో ఉన్నాడు. అయ్యా, గాడే విద్య గలవారు చెప్పలేరు, మాంత్రికులు చెప్పలేరు, శకునుగాలు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నిజమైన దేవుడు ఒక ఆయన పరలోకంలో ఉన్నాడు. దేవుడే, ఏ కాలమైనా కానీ దేవుడే మన జ్ఞాపకం పెట్టుకోవాలి. ఐగుప్తు దేశంలో ప్రజలు చెరగా ఉన్నప్పుడు ఫరో ద్వారా తన మహిమను బయలుపరుచుకున్న దేవుడు ఈ కాలంలో నెబుకద్నెజరు ద్వారా తన మహిమను బయలుపరుచుకుంటున్నాడు. దేవుడే అందరిని ఓడించాడు. అక్కడేమో తెగులు రప్పించాడు, ఇక్కడ సెగులు గారిని, గాఢ విద్య గల వారిని, జ్ఞానులను, నెబుకద్నెజరుని అందరినీ పడగొట్టాడు. తర్వాత ఏమంటాడు చూడండి 29వ వచనం, రాజా చూడండి 28వ వచనం చదువుదాం. అయితే మర్మములు బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకంలో ఉన్నాడు, అంత్య దినముల యందు కలగబోదానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా. చూడండి 30వ వచనంలో, ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వల్ల ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు. దానియేలు ఎలా చెప్తున్నాడంటే కళ ఒకటే కాదు, నువ్వు మంచం మీద పనుకున్నావని కూడా చెప్తున్నాడు. అది మీరు చూడండి, మొత్తం అసలు రాజు ఏ సినారియోలో ఎలా పనుకున్నాడో, ఆయన ఏం ఆలోచించుకుంటా పనుకున్నాడు, అంత్య దినములలో ఏం జరుగుతుందో అని ఆలోచించుకుంటా పనుకున్నాడు. అదే దాని గురించిన ప్రవచనమే ఆయన కళలో వస్తుంది. అదే దానియేలు చూసినట్టే చెప్తున్నాడు. చెప్పి తర్వాత చూడండి 30వ వచనంలో, ఇతర మనుష్యుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వల్ల ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? దానియేలు తగ్గింపు కలిగిన వ్యక్తి. అయ్యా, నేనేదో పెద్ద గొప్పవాడిని కాదయ్యా, నేను ఈ కళ చెప్పగలిగాను, ఇతర మనుషుల కంటే నేను గొప్పవాడిని కాదు, కానీ దేవుడు నాకు ఈ కళ భావాన్ని తెలియజేశాడు అని తర్వాత మొత్తము చెప్తాడనమాట. అది నెక్స్ట్ భాగంలో చూద్దాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాలం మనం కొద్ది నిమిషాలు దానియేలు గురించి ధ్యానం చేశాం.
దానియేలుని దేవుడు ఎంతగా హెచ్చిస్తాడంటే, ఎంతగా బలపరుస్తాడంటే, ఎంతగా ఘనపరుస్తాడంటే నేను చెప్పలేను. అది బైబిలే చెప్తుంది. దానియేలుని యోబుతో పాటు చెప్పాలంటే యోబుతో పాటు నోహుతో పాటు సరి సమానుడిగా చూస్తాడు దేవుడు. దానియేలు ఎక్కడ 500 బీసీ, యోబు ఎక్కడ 2000 బీసీ, నోహు ఎక్కడ 5000 సంవత్సరాలు బీసీ. చూడండి యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం చూడండి, నేను చెప్పేది మీరు వాక్యం చదివితేనే అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథం చూడండి. దేవుడు దానియేలుని ఎక్కడ హెచ్చిస్తాడు చూడండి. ఎవరైతే దేవుని కొరకు ప్రత్యేకపరచబడతారో, ఆయన పాత్రగా ఉండడానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవుని కొరకు రాజీ పడకుండా ఉంటారో వారిని దేవుడు ఎంతగా హెచ్చిస్తాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాస్తాడంటే దానియేలు గురించి 14:14లో, నోహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను. దానియేలుని తీసుకొస్తాడు దేవుడు. ఇక్కడ ఎవరి మధ్య పెడుతున్నాడు? ఇద్దరు నీతిమంతులు, నోహు మధ్య, యోబు మధ్య దానియేలుని పెడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యెహెజ్కేలు యొక్క సమకాలీకుడు. యెహెజ్కేలు గ్రంథం యెహెజ్కేలు గారు రాస్తారు. తన సమకాలీకుడి గురించి యెహెజ్కేలు గారు గ్రంథం ఇస్తుంటాడు. తన సమకాలీకుడు దానియేలు యెహెజ్కేలు అంతా ఒకే టైంలో ఉన్నవారు. కానీ పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు దానియేలు గురించి ఏం రాపిస్తున్నాడంటే వీరు నీతిమంతులు. ఇట్లాంటి నీతిమంతులు ఉన్నా కానీ ఎంత నీతి కలిగి, ఎంత పరిశుద్ధత కలిగి, ఎంత ధైర్యము కలిగి, ఎంత వినయతలు కలిగి, తగ్గింపు కలిగి, కాన్సన్ట్రేషన్ కలిగి దేవుని మీద ఉన్నాడో ఇంకా చెప్పడానికి సమయం సరిపోదు, ధ్యానించడానికి మన బుర్రలు సరిపోదు. అటువంటి కమిట్మెంట్, డెడికేషన్ కలిగిన వ్యక్తి దానియేలు. మనం దానియేలులాగా కలలు కానాల్సిన అవసరం లేదు, కలలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దానియేలు చెప్పిన కలభావాన్ని అందరికి చెప్పుకుంటా ఉన్నా కానీ ఇబ్బంది లేదు. ప్రభు వస్తున్నాడు, ఆ ప్రతిమ యొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉన్నా కానీ మనం ఆశీర్వదింపబడతాం. అందరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్దాం. అందరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మనం ఇంటికి వెళ్దాం. ప్రేరేపింపబడిన సహోదరుడు ప్రార్థన చేసి ముగించుకుందాం.